తమిళనాడు తిరుత్తనికి చెందిన పరిమళ 4 సంవత్సరాల నుండి అధిక కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వచ్చి స్కాన్ తీసుకోవడంతో పిత్తాశయం నాళంలో కొన్ని రాళ్లు ఏర్పడడంతో దిగ్విజయంగా హాస్పిటల్ యాజమాన్యం ఆపరేషన్ చేయడం జరిగిందని రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. కడుపు నొప్పితో మూడేళ్ల నుంచి చాలా హాస్పిటల్ తిరిగారు. ఎన్ని హాస్పిటల్ పాసింగ్? మూడేళ్ళుగా చాలా హాస్పిటల్ చూశారు. తమిళనాడు నుంచి వచ్చారు, చాలా హాస్పిటల్ చూశారు. అందులో ఇక్కడ వచ్చినంత గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నమాట, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి. ఆ పిత్తాశయం రాళ్ళు కూడా కిందికి దిగిన తర్వాత ముందు 4వ రాయి మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ వాళ్ళు గ్యాస్ట్రాంటాల్ తీసేసారు, ఈఆర్సీ పెన్లో తీసిన తర్వాత మామూలు 3 వారాలకి పిత్తాశయంని ల్యాప్రోస్కోపీ దాకా తీయడం మొదలెట్టారు. ల్యాప్రోస్కోపీ హార్మోన్స్ కాదు. ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు చూస్తే ఏంటంటే అక్కడ సిబిడి అంటారు, పిత్తాశయంలో ట్యూబ్లో రంధ్రం పడి పిత్తం కారుతుంది. అందువల్ల పెయిన్ బాగా ఎక్కువ వచ్చింది. అంటే సిబిడి నుంచి అంటే కామన్ బయట దాని నుంచి కారుతుంది. తర్వాత మేము ఏం చేసామంటే దాన్ని తీసుకొని, అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయాలి, కానీ అక్కడ పిత్తనాళం బాగాలేదు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది, కోత పెట్టి తీయాల్సి ఉంటుంది. కానీ ఆ సిబిడిని కూడా ల్యాప్రోస్కోపీతోనే రిపేర్ చేయడం వల్ల ఈ పేషెంట్ 3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయింది. కోత కుట్లేం లేదు, ల్యాప్రోస్కోపీ అందులో హార్మోనిక్ వాడడం వల్ల 3 రోజులు ఇంటికి వెళ్ళారు. పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు, వీడికి పచ్చకామరలతో వచ్చారు. వీడికి ఫిస్టులా ఉండింది, దాన్ని మేము ల్యాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స చేసాం. చాలా అరుదైన శస్త్రచికిత్స ఇది. అంటే మామూలుగా అంటే రికవరీ చాలా లేట్ అవుతుంది వీళ్ళలో, కానీ పేషెంట్ చాలా తొందరగా రికవరీ అయ్యారు. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. చక్కగా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ మా దగ్గరకు వచ్చారు. పేషెంట్ అయితే ఇప్పుడు నార్మల్గా చక్కగా ఉన్నారు. పోస్ట్ ఆఫ్ స్కాన్ కూడా చేశాము, అన్నింటిలో కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. బాధపడ్డా, హెల్త్ బాగున్నా రష్ హాస్పిటల్కి వచ్చినాక బాగుండదు, నా ఊళ్ళో బాగుండదు. అది చంద్రగిరి సార్. వాళ్ళు ఆల్సర్ మరొక వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పిత్తపైలో రాళ్ళు ఉన్నాయి అని ఎత్తినారు సార్. డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ బాగుండదు, ఆపరేషన్ చేసినాక ఇప్పుడు బాగుండదు. మాకు ఆడ తమిళనాడులో చెప్పినారు, ఈ హాస్పిటల్కి పోండి అని చెప్పినారు. ఏడకి వచ్చినాక ఇప్పుడు బాగుండదు.